ఈరోజు మేమైతే ఒక నాటుకోడి తెచ్చుకున్నాం. దాన్ని మా తాత కట్ చేసేస్తా అన్నాడు. అందుకే నేను మా అమ్మ ఇంటికి అయితే వచ్చాను. చూడండి ఎలా కాలుస్తున్నాడో. ముందు దాన్ని బాగా కాల్చిన దాని తర్వాత కట్ చేసి ఇస్తా అన్నాడు. చూడండి ఎలా కాలుస్తున్నాడో. మా తాత కట్ చేసే పీసెస్కి మళ్ళీ అలాగే షాప్లో కట్ చేసే పీసెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా తాత విలేజ్ స్టైల్లో కట్ చేసేస్తాడు. చూడండి దానికి కాల్ చేసిన తర్వాత పసుపు అయితే అప్లై చేస్తున్నాడు. పసుపు పూసేసిన తర్వాత దాన్ని ఇప్పుడు కట్ చేస్తాడు. తర్వాత ఇప్పుడు పసుపు రాయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దానికి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి తీస్తున్నాడు బొచ్చు. అవి తీసేస్తే మనకి కర్రీ అనేది కొద్దిగా టేస్టీగా ఉంటుంది. లేకపోతే అవి ఉంటే బాగోదు. అంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అవి కూడా తీసేసిన తర్వాత ఇంకా కట్ చేయడం స్టార్ట్ చేశాడు. పసుపు ఉంటే దాన్ని కూడా రాసి ఇప్పుడు కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. చూడండి అలా కట్ చేస్తున్నాడు. విలేజ్ స్టైల్లో కట్ చేస్తాడు. షాప్లోకి మా తాత కట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి కటింగ్ మీరు ఎప్పుడు చూస్తుంటారో, ఎప్పుడు షాప్లో కట్ చేసేది మీరు చేస్తారు కాబట్టి డిఫరెంట్ పార్ట్స్ అన్ని తీసేసి సెన్సిటివ్ పార్ట్స్ అన్ని ఒకవైపు పెట్టుకుంటున్నాడు. దాని తర్వాత ఇంకా ఒక్కొక్క బాగా తీసుకొని నీట్గా చిన్న కట్ చేసుకుంటాడు. ఒక్కొక్క పార్ట్ తీసుకుంటున్నాడు. బాడీని అయితే కట్ చేస్తున్నా చూడండి. బాగా ప్లేట్ కూడా బాగా కడుక్కుంటున్నాడు. దాన్ని చికెన్ పీసెస్గా కట్ చేస్తున్నాడు. ఎక్క భాగాన్ని కూడా ఇప్పుడు కట్ చేస్తున్నాడు. బోన్స్ కొట్టడానికి ఒక చెక్కడానికి కావాలి. దాన్ని సెట్ చేసిన తర్వాత తొడలు బోన్స్ ఉంటాయి కాబట్టి దీని సహాయంతో ఆ తొడల్ని కట్ చేస్తాడు. దీన్ని బాగా కడుక్కుంటున్నాడు. ఏదైనా చెక్క చిన్న చిన్న ముక్కలు ఉంటే మళ్ళీ కర్రీలో చికెన్లో కలుసుకోకుండా. చూడండి అలా కట్ చేస్తున్నాడు. నడబాగా కట్ చేస్తున్నాడు.
పోనీయకుండా నీట్గా చేస్తాడు. చిన్న పీస్ కూడా బయటకు వెళ్ళదు. చూడండి ఎలా కట్ చేస్తుందో. చిన్నగా కోస్తే కర్రీ బాగుంటుందని చిన్నగా కట్ చేస్తాడు. సేమ్ అలాగే కట్ చేస్తాడు. ఇంకా విలేజ్ స్టైల్లోనే కట్ చేస్తాడు. చక్కని కూడా క్లీన్ చేస్తాడు. చికెన్ ఏదైనా పైకి పోస్తే కర్రీలో కలిసిపోకుండా. ఇప్పుడు రెక్క ముక్కని కట్ చేస్తాడు. చూడండి, ఈ వీడియో తర్వాత ఆ కర్రీని తీసుకొని మా అమ్మ ఏం వండిందో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా చూడండి. ఆ వీడియో కావాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చూడండి, ఆ ఇంటి కూడా బాగా కట్ చేస్తాడు. లాస్ట్ వచ్చేసి కట్ చేయడం అలా అయిపోయిన తర్వాత దాన్ని ప్యాకింగ్ చేస్తాడు. వీడియో కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో మీకు త్వరలోనే వస్తుంది. దాంతో మా మమ్మీ ఏం చేసిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కవర్లోకి తీసేసుకుంటున్నాడు మొత్తం. చూసారు కదా ఎలా కట్ చేశాడో. మీరు కూడా ఎప్పుడైనా కట్ చేయాలనుకుంటే ఒకసారి దీన్ని ప్రయత్నించండి. సరే అయితే బాయ్.